2020లో కేసీఆర్ గవర్నమెంట్ తీసుకొచ్చిన రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ గురించి చూడాలి. 1971 పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ గురించి మనం చూసినాం. పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ చూసినాము. ఈ 1971 పట్టాదార్ పాస్బుక్ యాక్ట్లో ఏవైతే వచ్చాయో ఇన్ఫర్మేషను, మనకి 2 పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఒకటి యాజమాన్యపు పాస్ పుస్తకం, ఒకటి 1B రిజిస్టర్. దీన్నే రికార్డు అంటున్నాము. ఈ 2 పాస్ పుస్తకాలను ప్రజెంట్ ఏం చేశారు, ఒకటే ఒక పాస్బుక్ రూపంలో తీసుకొచ్చారు. ఆ పాస్బుక్ ఏంటిది, ఎలక్ట్రానిక్. మనము కరెక్షన్ చేయడానికి లేదు, మాన్యువల్గా రాయడానికి లేదు. అది ఓనర్షిప్కి కలిగిన, అనగా యాజమాన్యపు హక్కు కలిగిన పాస్ పుస్తకము. మరి రికార్డులు ఎక్కడ పోయినాయి, రికార్డులు డిజిటల్ రూపంలోకి పోయినాయి. ఆ డిజిటల్ రూపంలోకి తెలియజేసేదే మనకి ధరణి చట్టము. దీనినే తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం 2020 అని చెప్పి పిలుస్తారు. మరి ఈ చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు అనేది మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతుల యొక్క భూముల వివరాలు సరైన క్రమంలో ఉండడానికి, వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉన్నా లేనట్టు, లేకున్నా ఉన్నట్టు, మనకి 1B రిజిస్టర్లో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్ది ధరణిలో వెబ్సైట్లో మనకి సక్రమంగా పొందుపరుస్తామని చెప్పి నూతన రెవెన్యూ చట్టం 2020ని తీసుకొచ్చారు. మరి ఈ నూతన రెవెన్యూ చట్టం 2020 ఎప్పుడు వచ్చింది అని అంటే 2020 సెప్టెంబర్ 19 నాడు 2020 సెప్టెంబర్ 19 నాడు ఈ నూతన రెవెన్యూ చట్టం 2020కి గవర్నర్ యొక్క ఆమోదం పొందడం జరిగింది. 2020 సెప్టెంబర్ 19వ తారీఖు నాడు తెలంగాణలో గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్, ROR యాక్ట్ 2020, దీనినే ఏమని పిలుస్తారంటే తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టం 2020 అని పిలుస్తారు. ఈ తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టం 2020కు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తర్వాత 2020 సెప్టెంబర్ 19వ తారీఖు నాడు గవర్నర్ ఆమోదంతో ఈ నూతన రెవెన్యూ చట్టం అనేది మనకి చట్ట రూపం దాల్చింది. మరి ఈ నూతన రెవెన్యూ చట్టాన్ని ఎప్పుడు అమలు చేస్తారు అనే దానికి ఒక డేట్ ప్రకటించారు. అదేంటిది, 2020 అక్టోబర్ 29 నాడు గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే మనకి గవర్నమెంట్ గెజిట్లో నమోదుపరిచిన వెంటనే ఒకటి గవర్నమెంట్ ఆర్డర్ MS నంబర్ 119 అనే ఒక జీవోను పాస్ చేశారు. 116 ఏంటిది 116 అనే ఒక జీవోను పాస్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఏమని అంటే గవర్నర్ బిల్ అప్రూవల్ వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టాన్ని మేము వచ్చే నెల, అనగా అక్టోబర్ 29వ తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం అనేది అమల్లోకి రానుంది అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జీవో గవర్నమెంట్ ఆర్డర్ MS నంబర్ 116 అనే ఒక జీవో తోటి మనకి అఫీషియల్గా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, నూతన రెవెన్యూ చట్టం అప్రూవల్ ఇప్పుడు వచ్చేసింది, అనగా గవర్నర్ ఆమోదంతో అది అమల్లోకి రాలే. గవర్నర్ ఆమోదం ఇచ్చిన తర్వాత అక్టోబర్ 29 నుండి ఈ చట్టం అమలు ప్రక్రియ మొదలైందని అర్థం. అంటే 2020 అక్టోబర్ 29 నాడు ఏదైతే నూతన రెవెన్యూ చట్టం ఉందో దానినే ధరణి చట్టం పేరుతోటి అమల్లోకి తీసుకొచ్చారు కదా. ఈ చట్టం అమలు స్టార్ట్ అయిన వెంటనే గతంలో మనకున్న 1971 పట్టాదార్ పాస్బుక్ టైటిల్ డీడ్ యాక్ట్ ఆటోమేటిక్గా అది రద్దు అవుతుంది.
ఆ చట్టం రద్దవుతుంది. ఆ చట్టం స్థానంలోనే మనకి కొత్త చట్టం అమల్లోకి వస్తుందని అర్థం. మరి ఈ ధరణి చట్టంలో, ఈ నూతన రెవెన్యూ చట్టంలో మొత్తంగా మనకి 18 సెక్షన్స్ ఉన్నాయి. ఎన్ని? 18 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ 18 సెక్షన్స్ ఒక్కొక్కటి క్లియర్గా చూడాలి. ఈ చట్టం అమల్లోకి వచ్చింది అంటే ధరణి వెబ్సైట్ కూడా అమల్లోకి వచ్చిందని అర్థం. అంటే ఈ నూతన రెవెన్యూ చట్టం ఇదేంటంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్, రికార్డులను క్రమబద్ధీకరణ చేయడం కోసమే చట్టాన్ని తీసుకొచ్చారు. నీ యాజమాన్యపు హక్కులను క్రమబద్ధీకరణ చేయడానికి కాదు, రికార్డులలో మార్పులు చేర్పుల కోసమే చట్టం ఇది. మరి రికార్డులను మనం ధరణి వెబ్సైట్లోకి పొందుపరుస్తున్నాం కదా, మాన్యువల్గా ఉన్న పాస్బుక్ను కాస్త వెబ్సైట్కి తీసుకొచ్చినాం కదా. ఈ చట్టం ఏ రోజైతే అమలవుతుందో అదే రోజు నాడు ధరణి అనే వెబ్సైట్ను కూడా అమల్లోకి తీసుకొచ్చారు. ఎప్పుడు? అక్టోబర్ 29, 2020 రోజు నాడే ధరణి పోర్టల్ కూడా మనకి విడుదల అవ్వడం జరిగింది అని అర్థం. నీకు ధరణి ఒకరోజు చట్టం ఒకరోజు ఉండదు. ఈ చట్టం అమలు అయిన రోజు నాడే, స్టార్ట్ అయిన రోజు నాడే ధరణి పోర్టల్ని కూడా అఫీషియల్గా రిలీజ్ చేసిర్రు. మన డేటా మొత్తం కూడా ధరణి పోర్టల్లోనే ఉంటుందని అర్థం అప్పుడు. మరి ఇప్పుడు ఈ చట్టాన్ని ధరణి చట్టము, నూతన రెవెన్యూ చట్టం అంటున్నాం కదా, మొత్తం 18 సెక్షన్స్ ఉన్నాయి అంటున్నాం. మరి ఈ 18 సెక్షన్లో ఒక్కొక్క సెక్షన్ గురించి మనం ఇక్కడ క్లియర్గా చూస్తే, సెక్షన్ 1 ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2020, ఈ చట్టం అనేది 2020 అక్టోబర్ 29 నుండి తెలంగాణలో ఉన్న అన్ని రెవెన్యూ జిల్లాలలో హైదరాబాదులో అగ్రికల్చర్ ల్యాండ్ లేకపోతే, హైదరాబాద్ కాకుండా మిగిలిన 32 జిల్లాలలో అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ ల్యాండ్కి కావాల్సిన అన్ని రకాల రిజిస్ట్రేషన్స్, వాటికి సంబంధించిన అంశాలు, రికార్డులన్నీ కొత్త చట్టం ప్రకారమే వర్తిస్తాయి. ఈ కొత్త చట్టం అనేది తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్టోబర్ 29 నుండి అమల్లోకి రానుంది అని చెప్పి మనకి సెక్షన్ 1 తెలియజేస్తుందండి. ఈ ధరణి చట్టంలోని సెక్షన్ 1, ధరణి చట్టాన్ని నూతన రెవెన్యూ చట్టం అంటాము, దీన్ని ROR యాక్ట్ 2020 అంటాం. ఈ ధరణి చట్టంలోని సెక్షన్ 1 ఏమంటుందంటే, ఈ ధరణి చట్టం కొత్త రెవెన్యూ చట్టం అనేది తెలంగాణలో 33 జిల్లాలలో హైదరాబాద్లో అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే హైదరాబాద్ కూడా వర్తిస్తుంది. ఒకవేళ లేకపోతే మిగిలిన 32 జిల్లాలకు వర్తిస్తుంది. ఇలా తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా కొత్త రెవెన్యూ చట్టం అక్టోబర్ 29, 2020 నుండి అమల్లోకి వస్తుంది. దీని స్థానంలో పాత చట్టము అనేది ఉండదు, కొత్త చట్టమే అమల్లోకి వస్తుందని తెలియజేసేదే సెక్షన్ 1. అదేవిధంగా మనకి దీనిలో సెక్షన్ 2, ధరణి చట్టంలోని సెక్షన్ 2 ఏం చెప్తుంది అంటే, మనకి భూ సంబంధ వ్యవహారాలలో రెవెన్యూ టర్మినాలజీ ఉంటుంది. గ్రామ కంఠం అంటే ఏంది, ఆబాది అంటే ఏంది, అసైన్డ్ ల్యాండ్ అంటే ఏంది, సాదా బైనామా అంటే ఏంది, ప్రొటెక్టెడ్ టెనెంట్ రక్షిత కౌలుదారుడు అంటే ఏంటిది, ఇనాం భూమి అంటే ఏంది, ఫసల్నామా అంటే ఏంటిది, ఇలా మనకి చాలా రకాలుగా రెవెన్యూ పదాలు ఉంటాయి. ఆ రెవెన్యూ పదాల గురించి ధరణి చట్టంలోని సెక్షన్ 2 క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మనకి సపరేట్ క్లాస్ ఉంటుందండి రెవెన్యూ టర్మినాలజీ గురించి. ఒక్కొక్క పదం దేని గురించి ఉంటుంది అనేది మనం అక్కడ మాట్లాడుకుంటాము. కానీ ధరణి చట్టంలో సెక్షన్ 2 అంటే రెవెన్యూ పదాల యొక్క అర్థాలను తెలియజేస్తుంది అనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ రెవెన్యూ పదాలు ఏమేమి ఉంటాయి అనేది మనం సపరేట్ క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ సెక్షన్ 3 ఏం చెప్తుంది అంటే, సెక్షన్ 3 ఇప్పుడు మనకి 1B రిజిస్టర్ ఏదైతే ఉందో, ఇంతకుముందు మన 1971 పట్టాదార్ పాస్బుక్ టైటిల్ డీడ్ యాక్ట్ ప్రకారము రికార్డులకు సంబంధించిన ఈ 1B రిజిస్టర్ ఏదైతే ఉందో, ఈ 1B రిజిస్టర్లో ఉన్న డేటాను మనం ఏం చేసినాము, ప్రభుత్వ ఉద్యోగులు ఒక రిజిస్టర్లో రాసుకొని వెళ్ళిపోయారు కదా. మరి రిజిస్టర్లో రాసుకొని వెళ్ళిపోయిన దాని ప్రకారం ఏం చేయాలి, వ్యవసాయ భూముల రికార్డులు, ఈ వ్యవసాయ భూముల రికార్డులు ఏం చేయాలి, డిజిటల్ రూపంలోకి తీసుకురావాలి. అంటే డిజిటల్ రూపంలోకి. ఇది మాన్యువల్ కదా, ఈ మాన్యువల్ అంటే పాస్ పుస్తకం కదా, ఆ పాస్ పుస్తకాన్ని నీకు ధరణి వెబ్సైట్లో నీకు డిజిటల్ రూపంలోకి తీసుకురావాలి. ఎలా, ఓనర్ ఎవరు, ఓనర్
ఇతను ఏ అనే పర్సను. ఎంత విస్తీర్ణంలో ల్యాండ్ ఉంది? ల్యాండ్ అనేది 10 ఎకర్స్ ల్యాండ్ ఉంది. ఈ 10 ఎకర్స్ ల్యాండ్లో ఒక 4 ఎకర్స్ ప్యాడీ పంట, 3 ఎకరాలు వీటు ఇలా గోధుమ పంట, ఇలా విస్తీర్ణం రాసుకున్న తర్వాత అది మాగాణి భూమియా, మెట్ట భూమియా, దాని వివరాలు మొత్తం ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఈ ఓనర్కి సంబంధించిన పట్టా, ఆ పట్టా ఎలా వచ్చింది, ఆయన పర్చేజ్ చేస్తే వచ్చిందా, లేదా గిఫ్ట్ ద్వారా వచ్చిందా, లేదా వేరే మార్గాల ద్వారా వచ్చిందా, ఆ వివరాలు కూడా ఇందులో రాస్తారు. అదేవిధంగా భూమికి సంబంధించిన సర్వే నంబర్ ఇలా ఉంటుంది కదండి, 1084/32 ఇలా ఉంటాయి కదా. ఆ సర్వే నంబర్కి సంబంధించిన అన్ని రకాల వివరాలు డిజిటల్ రూపంలోకి నమోదు చేయాలి. ఇప్పుడు ధరణి చట్టంలోని సెక్షన్ 3 ప్రకారము నీకు ఆన్లైన్లో పొందుపరుస్తున్న డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా మొత్తం కూడా మనకి ఇంతకుముందు ఉన్న 1B రిజిస్టర్ ఏదైతే ఉందో 1971 పట్టాదార్ పాస్బుక్ టైటిల్ డీడ్ యాక్ట్, దీన్నే 1971 ROR యాక్ట్ అంటాం కదా. ఈ 1971 ROR యాక్ట్ ప్రకారం రికార్డుకి ఏదైతే ఉందో 1B రిజిస్టరు, ఇందులో ఉన్న డేటాను యాస్టీస్గా మనం ఏం చేసినాం, డిజిటల్ రూపంలోకి మార్చినాం. ఈ డిజిటల్ రూపంలోకి మార్చేటప్పుడు ఈ 1B రిజిస్టర్తో పాటు ఇంకొకటి ఏం తీసుకున్నాం మనము, వెబ్ ల్యాండ్ అనే పోర్టల్ తీసుకున్నాము, మా భూమికి సంబంధించిన అంశాలు తీసుకున్నాము. మీ భూమి మా భూమి అని చెప్పి 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏ రాష్ట్రానికి సంబంధించిన వివరాలు ఆ పోర్టల్లో చేర్చారు కదా, ఆ వివరాలు మొత్తంగా ఏమున్నాయో యాస్టీస్గా అవి తీసుకుపోయి మొత్తం ధరణి పోర్టల్లో చేర్చాం. కొత్త అంశాలు లేవు, పాతగా ఉన్న మాన్యువల్గా ఉన్న అంశాలనే వెబ్సైట్ రూపంలోకి తీసుకొచ్చినాం. మన దగ్గర ఉండాల్సిన ఈ పాస్ పుస్తకము మన దగ్గర ఉండకుండా వాళ్ళ దగ్గర వెబ్సైట్ రూపంలోకి పెట్టుకున్నారు. దీనినే ధరణి అంటారు. మన బాగుక్షేమాలకు కోసం కాదు, వాళ్ళ భూములను కాపాడుకోవడానికి, వాళ్ళ భూముల వివరాలు వాళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు ఉండడానికి, ఎప్పటికప్పుడు ఏ రాత్రిపూట కావాలంటే ఆ రాత్రిపూట వెంటనే వెబ్సైట్ ఓపెన్ చేసి 100 ఎకరాల 200 ఎకరాల 300 ఎకరాల 400 ఎకరాల వాళ్ళది ఎప్పటికప్పుడు ల్యాండ్ చూసుకోవడానికి ఈ వెబ్సైటు. కామన్గా మీరే ఒకసారి ఆలోచిస్తే మీరందరూ కూడా సాధారణంగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఈ ధరణి చట్టం ప్రకారము మీ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకం కాకుండా రెవెన్యూ రికార్డుల గురించి తెలుసుకోవాలనుకుని ఎప్పుడైనా మండల ఆఫీస్కి కానీ లేదా మన జిల్లా ఆఫీస్లో కానీ వెళ్ళి ధరణి వెబ్సైట్లో మీ భూమి వివరాల గురించి ఇంతవరకు ఒక్కసారైనా రికార్డుల గురించి ఎంక్వైరీ చేసిర్రా? కనీసం మీరైనా, ఇప్పుడు క్లాస్ వింటారు కదా, మీరైనా మీ ల్యాండ్కి సంబంధించిన రికార్డుల వివరాలు, గతంలో ఉన్న మన పహానీల వివరాలన్నీ కూడా ధరణిలో ఉంటాయి కదా, వెళ్ళి ఒక్కసారైనా చెక్ చేసిర్రా? చెప్పండి, ఒక్కసారైనా మీ వివరాలు చెక్ చేశారా? మీకు ఎంతో కొంత అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది కదా, అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన మీ ఇంట్లో ఇప్పుడు మీకు ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకం ఉంది కదా, గ్రీన్ కలర్ వాల్పేపర్ తోటి, దానికి తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఒక సింబల్ ఉంటుంది కదా, అందులో మీ వివరాలు ఉన్నాయి కదా. ఒక్కసారైనా మీరు వెళ్ళి మీ ల్యాండ్కి సంబంధించిన రికార్డులను వెబ్సైట్కి వెళ్ళి చూసినారా? మీ సేవా సెంటర్కి వెళ్ళి మీ భూమి వివరాలు చూసినా? చూడలేదు. మనం ఎవరం చూడమండి. మన పాస్ పుస్తకం మీద ఏముంటుంది, ఇక్కడ మన ఫోటో ఇచ్చినాడు ఒకటి, మన అమ్మ నాన్న ఫోటో ఉంటుంది, వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉంటే వాళ్ళ పేరు, వివరాలు, ఎన్ని ఎకరాలు, అంతే. తర్వాత నీకు 4-5 పేజీలు ఖాళీ ఉంటాయి, రికార్డులు లేవు అందులో. రికార్డు తీసుకుపోయి ఆన్లైన్లో పెట్టుకున్నాడు. మరి ఆన్లైన్లో ఇప్పుడు ఒక రైతుకు మేలు చేయడానికి, ఒక రైతుకు సంక్షేమం ఇవ్వడానికి కొత్త చట్టం తీసుకొచ్చినాం. రైతు ఎక్కడికి పోవాలి ఇప్పుడు? మీ సేవా సెంటర్ పోయి నీ ల్యాండ్, ఆయన ల్యాండ్ ఆయన చూసుకోవాలి. సరే పోనీ మీ సేవా సెంటర్ పోయినా ఆయనకి కంప్యూటర్లో ఏం చూసుకోవస్తుందండి? చూసుకోనికి రాదు. చెప్పాలి ఒక మనిషి ఉండి, అవును తాత నీ పేరు మీద 10 ఎకరాలు ఉంది, ఇలా ఉంది, ఇంత విస్తీర్ణం అని చెప్పాలి. అవునా ఓయే అని సబ్డేకి వస్తాడు ఆయన. అది నిజమా కాదా? మరి ఇప్పుడు ఆడున్నోడు కూడా కరప్షన్ క్యాండిడేట్ అయితే 10ని 11 అని చెప్తే, అదే 12ని 9 అని చెప్తే మళ్ళీ రైతు ఆగం కావాలి. ఇలా డిజిటల్ రూపంలోకి తీసుకొచ్చారు మన రికార్డులను. ఆ డిజిటల్ రూపంలో కొంతమంది చూసినారు, కొంతమంది చూడలేదు. ఇక మనకి అవగాహన ఉంది కాబట్టి చూసినాం. అవగాహన లేని వాళ్ళు ఇప్పుడు ఎలాంటి పిల్లలు లేరండి కొన్ని ఫ్యామిలీస్లో.
50 సంవత్సరాలు ఉంటారు వాళ్ళు. వాళ్ళ యొక్క రికార్డులను అయితే వాళ్ళు చూసుకుంటారా ధరణికి వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళి? రైతులు అంటేనే అవేర్నెస్ తక్కువగా కలిగి ఉంటారు, అవగాహన చాలా తక్కువ. వాళ్ళ కుటుంబాల్లో ఎవరైనా ఎడ్యుకేటర్స్ ఉంటే వాళ్ళు ఎంతో కొంత అవేర్నెస్ కలిగి ఉంటుంది కాబట్టి వాళ్ళు చూసి వచ్చారు. సాధారణంగా రైతుల యొక్క ఆలోచన నేపథ్యం ప్రకారం చూస్తే రికార్డులను వాళ్ళు వెళ్ళి వెబ్సైట్లో చూసుకుంటారా? ఇంతకుముందు అంటే 1B రిజిస్టర్ ఉంది కాబట్టి అప్పుడు విఆర్ఓ ఉన్నాడు కాబట్టి విఆర్ఓ అనే వ్యక్తి వాళ్ళకు ఒక శ్రేయోభిలాషిగా ఉన్నాడు కాబట్టి అని ఎప్పటికప్పుడు ల్యాండ్ నీది గింతుంది తాత, నీది గింతుంది కాకా అనుకుంటే చెప్పేటోడు. మరి ఇప్పుడు విఆర్ఓ లేడు, పాస్ పుస్తకం లేదు, అందరు వెళ్ళి చెక్ చేసుకుంటారా అంటే చెక్ చేసుకోరు కదా, పాసిబిలిటీ లేదు అలా. మరి నెక్స్ట్ సెక్షన్ 4 ధరణి చట్టంలోని సెక్షన్ 4 ఏం చెప్తుందంటే మనకిప్పుడు మన స్టేట్లో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ ఉంటాయి. ఏంటిది? సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ ఉంటాయి. ఒకటి చెప్పండి, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ మన తెలంగాణలో ఏ పర్పస్ కోసం ఉంటుంది చెప్పండి? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు. అవును, ఆఫ్టర్ 2020 నుంచి నో ఆఫ్లైన్ రికార్డ్స్. నేను అదే చెప్తున్నాను కదండి, ఆఫ్లైన్ రికార్డ్స్ లేవు, ఆన్లైనే. ఇప్పుడు మన తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ రంగానికి సంబంధించిన భూములు ఏమున్నాయి? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఒకటి యూనివర్సిటీస్, సిఐఎస్ఎఫ్, ఇంకా సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, డిఫెన్స్ సెక్టార్ కోసం ఉన్నవి, రైల్వేల కోసం ఉన్నవి, ఆర్మీ. ఇప్పుడు మనకి రైల్వే ట్రాక్ ఉంటుంది కదండి, ఇట్లా ఇది రైల్వే ట్రాక్. ఈ రైల్వే ట్రాక్ నుంచి మీకు ఇలా ఒక 100 మీటర్స్కి ఇటు ఒక 100 మీటర్ లేదా ఒక 200 మీటర్ దూరంలో ఇక్కడ చిన్న చిన్న పోల్స్ ఉంటాయి. ఇండియన్ రైల్వే అని ఉంటుంది ఆ పోల్ మీద. ఈ ప్రాంతం అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ది అవుతుంది. ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండే. డిఫెన్స్ సెక్టార్కి సంబంధించినవి ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి కంటోన్మెంట్ బోర్డు ఉంది, అక్కడ బొల్లారం సికింద్రాబాద్కి దగ్గరలో. నీకు అటు సైడ్ వెళ్తే మన వికారాబాద్కి వెళ్ళే రూట్లో కూడా ఆర్మీ క్వార్టర్స్ ఉన్నాయి, పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి, డిఫెన్స్ సెక్టార్కి సంబంధించినవి ఉన్నవి. నీకు అకింపేట దగ్గర ఎయిర్పోర్టుకి సంబంధించినవి ఉన్నవి. ఈ ల్యాండ్లను మనం ముట్టుకోవడానికి ఉండదు. స్టేట్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు, సెంట్రల్ గవర్నమెంట్కే సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, నీకు డిఆర్డిఓ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్స్. ఇవి వీటిని స్టేట్ గవర్నమెంట్ కూడా టచ్ చేయడానికి అవకాశం లేదు. మరి మనం కొత్తగా తీసుకొస్తున్న రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2020 ఉంది కదా, ఆ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2020 అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్లకు వర్తించదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్లకు కూడా వర్తించదు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్స్లో ప్రభుత్వానికి చాలా రకాల మార్గాల ద్వారా ప్రభుత్వానికి ల్యాండ్ అనేది వచ్చిందండి. ఒకటేది సర్వే కాస్ట్ ల్యాండ్ వచ్చింది. నిజాం ప్రభుత్వ కాలంలో నిజాం తన సొంత అవసరాల కోసం ఉపయోగించుకున్న భూమి ఇప్పటికి కూడా ఉంది ఆ సర్వే కాస్ట్ ల్యాండ్. ఆ మార్గాల ద్వారా వచ్చిన ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం మన కాకులు గద్దలు ఎత్తుకపోయినాయి. అవి 10,000 ఎకరాలు ఉంటే 5,000 ఎకరాలుగా రికార్డులకు సృష్టించి వెబ్సైట్లో క్రియేట్ చేశారు. అవి కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్స్ కొన్ని ఉంటాయి. ఆ ల్యాండ్లు ఎలాంటి ల్యాండ్లు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్పాలి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన స్టేట్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, ప్రభుత్వ రంగ సంస్థలు. ఆ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన భూములు ఉంటాయి. ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వం ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వంలో కలిపేసుకుంది. ఒకప్పుడు కార్పొరేషన్ బోర్డు అది ఆర్టీసీ.
అది కాస్త ఏం చేసింది, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కలిపేసుకుంది దానిలో. ఇప్పుడు ఆర్టీస్కి ఒక 4,000 ఎకరాల భూమి ఉందనుకుందాం. ఆ 4,000 ఎకరాల భూమికి ఈ ధరణి చట్టం వర్తించదు. ఇలా ప్రభుత్వానికి అథారిటీ కలిగిన ల్యాండ్కి ఈ ధరణి చట్టం అనేది వర్తించదు. కొత్తగూడెం థర్మల్ ప్లాంట్ ఉంది. నేషనల్వి కాకుండా స్టేట్కి సంబంధించి యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన భూములు ఇప్పుడు ప్రాజెక్టుల కోసం ల్యాండ్ అక్వైజేషన్ చేస్తాము, భూమిని ఆక్రమించుకుంటారు కదా. ఇప్పుడు ఒక 50,000 ఎకరాల ల్యాండ్ని తీసుకున్నారు. ఎగ్జాంపుల్కి మాట్లాడుకుంటున్నాం. ఏది మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ యొక్క రిజర్వాయర్ కోసం ఎగ్జాంపుల్కి మాత్రమే 50,000 అంటున్నా. ఒక 50,000 ఎకర్స్ని ఆక్యుపై చేసుకున్నారు, అక్వైజేషన్ చేశారు, ఆక్రమించినారు చట్టాల ప్రకారం. మరి మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ఎంత ఉందండి, ఇక్కడ ఒక 30,000 ఎకరాల్లోనే అయిపోయింది. దీని చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా మళ్ళీ 20,000 ఎకరాలు ఎవరిది, ప్రభుత్వం కిందనే ఉంటుంది. ఎందుకు, ఏదైనా సడన్గా ఆనకట్ట తెగిపోయినా కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో మనుషులు ఉంటే వాళ్ళకు ప్రాణహాని ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువ భూమిని ఆక్రమించుకున్నారు అనుకుందాం. మన 20,000 ఎకరాలకు ఈ ధరణి చట్టం వర్తిస్తుందా, వర్తించదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములకు ధరణి చట్టంలోని సెక్షన్ 4 ప్రకారము ఈ చట్టం అనేది వర్తించదు. అదేవిధంగా ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశము లేదు, బదలాయించడానికి అవకాశము లేదు. ఇప్పుడు ప్రభుత్వ భూమి అంటే ఎగ్జాంపుల్కి మన విలేజ్లో గవర్నమెంట్కి సంబంధించిన భూమి ఉంటుంది. అక్కడ శ్మశాన వాటికలు కడతారు, డంపీ యార్డులు ఏర్పాటు చేస్తారు. ఇలా ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఏదైతే ఉంటుందో ప్రతి విలేజ్లో ఉంటుంది. కనీసం సుమారుగా ఒక 50 ఎకరాల నుంచి 100 ఎకరాల భూమి ప్రభుత్వానికి సంబంధించి ఉంటుంది. అది మనకి ఊరి వెలుపల దాన్ని ఏమంటారండి, మైదాన ప్రాంతం లెక్క ఉంటుంది. చెల్క అంటారు చూడండి, అన్ని రాళ్ళు రప్పలు కొండలు ఉంటాయి. అదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూమి. అసైన్డ్ భూమి కాకుండా, అసైన్డ్ భూమి అంటే వ్యవసాయ ప్రాంతాలకు ఉపయోగపడే భూమి, అది ప్రజలకు పంచిపెడుతుంది ప్రభుత్వం. అది కాకుండా ఇంకా కొంచెం ల్యాండ్ మిగిలిపోయి ఉంటుంది, ఎందుకు పనికిరాని భూమి అది. ఆ ల్యాండ్ను కూడా సాగులోకి తీసుకురావచ్చు, ఇరిగేషన్ ఫెసిలిటీ కల్పించి అన్ని రకాలుగా అక్కడ మనం ఫెసిలిటీస్ కల్పిస్తాయి. అలాంటి ప్రభుత్వ భూమిని ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు, మనలాంటి వ్యక్తులు మన పేరు మీదకి చేసుకోవడానికి అవకాశం లేకుండా ఆ భూమిని కొత్త ధరణి చట్టంలోకి భాగంగా తీసుకురాలేదు. ఆ భూములకు రిజిస్ట్రేషన్ అవ్వకుండా కండిషన్ పెట్టడం జరిగింది. ఇలా ఈ సెక్షన్ 4 ప్రకారం. అదేవిధంగా మనకి జాగీరు భూములు ఏవైతే ఉన్నాయో, ఇందాక జాగీర్దారీ రద్దు చట్టం చూసినాం కదా మనము, జాగీర్దారుల రద్దు చట్టం చూడలేదా? ఆ జాగీర్దారుల రద్దు చట్టం ప్రకారం ప్రభుత్వం అన్ని భూములను ఆక్యుపై చేసుకోలేదా? చేసుకున్నది. ఆ ప్రభుత్వ భూములను ఆక్యుపై చేసుకున్న తర్వాత తరతరాలుగా వాళ్ళు వీళ్ళు మింగంగా ఎంతో కొంత భూమి మిగిలే ఉంటుంది కదా, ఆ మిగిలిన భూమిని ప్రభుత్వ భూమిగా వదిలిపెడతారు. ఆ భూమి కూడా మనకి ఇక్కడ ధరణి చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ అవ్వడానికి, ధరణి చట్టంలోకి రావడానికి అవకాశం లేకుండా చేశారు. అంటే ప్రభుత్వం అనుకుంటే ఏది ప్రభుత్వ భూమి, ఏది ప్రభుత్వ భూమి కాదు అని క్రియేట్ చేయొచ్చు. 50,000 ఎకరాలను 10,000 ఎకరాలే ఉంది ప్రభుత్వ భూమి అని సపరేట్ చూపించి ఈ ధరణి చట్టం ఈ భూమికి వర్తించదు. మిగిలిన 40,000 ఎకరాలు ఏడిపోతుందో వాళ్ళకే తెలియదు, అట్లుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసిండు, ధరణి చట్టంలో సెక్షన్ 5 ఏమన్నాడంటే కొనుగోలు ద్వారా, పర్చేజ్ చేయడం ద్వారా, అదేవిధంగా గిఫ్ట్ ద్వారా, దాన్నే బహుమతి ద్వారా, అదేవిధంగా మార్టిగేజ్ చేయడం ద్వారా, అదేవిధంగా మనకి వినిమయం ద్వారా, కొనుగోలు ద్వారా, అదేవిధంగా బహుమతి గిఫ్ట్ ద్వారా, అదేవిధంగా మార్టిగేజ్ వినిమయం ద్వారా సంక్రమించిన భూములకు ఈ కొత్త చట్టం ప్రకారము రిజిస్ట్రేషను మరియు మ్యూటేషన్ జరుగుతుంది.
ఒకటే రోజున రిజిస్ట్రేషన్ అవుతుంది, మ్యుటేషన్ అవుతుందని చెప్పి ధరణి చట్టంలోని సెక్షన్ 5 చెప్తుంది. ఇప్పుడు కొనుగోలు ద్వారా అంటే అర్థం ఏంటిది? కొనుగోలు ద్వారా అంటే నేను మీ నుండి ఒక 5 ఎకరాల భూమిని పర్చేజ్ చేస్తున్నా, మీ ల్యాండ్ నాకు ఇస్తున్నారు, నేను మీకు ₹1,00,00,000 ఇస్తున్నా. మనం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఏమని రాస్తున్నాము? పలానా సుకేష్ అనే వ్యక్తి రాజు అనే పర్సన్ నుండి 5 ఎకరాల భూమిని కొంటున్నాడు, అందుకు గాను ప్రభుత్వం యొక్క వాల్యూ ప్రకారము, భూమి విలువ ప్రకారము ఇందులో మనం ఏం రాస్తామండి? ఒక 10 లక్షల రూపాయలకి 5 ఎకరాలు కొనుగోలు చేయడం జరుగుతుందని ఉంటుంది. ఈ డాక్యుమెంట్లో ₹1,00,00,000 ఉండదు. ప్రభుత్వం యొక్క భూమి విలువ వేరు, మనం కొనే విలువ వేరు. మనకిప్పుడు ఒక డ్యామ్లో భాగంగా భూమి పోయిందనుకో, మనకి ప్రభుత్వం ఎంత కట్టిస్తుందండి? ప్రభుత్వం యొక్క విలువ ప్రకారం ఒక ఎకరానికి 10 లక్షల, 8 లక్షల, 12 లక్షల రూపాయలు ఉంటుంది, అంతకు మించి ఉండదు. ఆ 12 లక్షల రూపాయల విలువ ఏదైతుందో అదే విలువ ప్రకారమే మనకి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అన్అఫిషియల్గా మనం ఎక్కువ డబ్బులు ఇష్టం ఉన్నట్టు ఇచ్చుకొని మన క్రయ విక్రయాలు చేస్తాం. ఇలా క్రయ విక్రయాలు జరిగినప్పుడు, నేను మీ నుంచి కొన్నప్పుడు మీకు ₹1,00,00,000 ఇచ్చినప్పుడు ఇలా రాసేది ₹1,00,00,000 రాయము. ₹1,00,00,000 అమౌంట్ను మనం సపరేట్ ఒక వైట్ పేపర్లో రాసుకుంటాం. మన ఇద్దరి సాటిస్ఫాక్షన్ కోసము మళ్ళీ ఎప్పుడైనా వచ్చి మీరు నన్ను ల్యాండ్ అడగకుండా నేను ఒక వైట్ పేపర్ మీద రాసుకుంటే ఏమని, నేననే వ్యక్తిని నీ నుంచి ల్యాండ్ కొంటున్నందుకు కానీ నీకు ₹1,00,00,000 ఇస్తున్నాను వైట్ పేపర్ మీద రాసుకుంటా. మన రిజిస్టర్ దస్తావేజులు ఏవైతే ఉంటాయో పేపర్సు, ఇందులో ₹1,00,00,000 అని ఉండదు. ప్రభుత్వ విలువ ప్రకారం అని ఒక సర్టెన్ అమౌంట్ ఉంటుంది. అమౌంట్ ప్రకారం నేను నీకు ఇచ్చినా నువ్వు అది తీసుకున్నట్టే ఉంటుంది. స్టాంప్ వేస్తారు, సంతకం పెడతారు, రిజిస్ట్రేషన్ చేస్తారు. మరి ఇలా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కొనుగోలు ద్వారా నాకు ల్యాండ్ సంక్రమించింది, దీనికోసం ఇట్లానే పర్చేజ్ చేసిన కాబట్టి నాకు రిజిస్ట్రేషన్ చేస్తా అంటున్నారు. లేదా గిఫ్ట్ ద్వారా, బహుమతి ద్వారా, కట్నం ద్వారా వచ్చింది, లేదా మీరు ఎవరికైనా సర్వీస్ చేసిర్రు, వాళ్ళు బహుమానంగా మీకు ఒక 4 ఎకరాలు ఇచ్చారు, ఆ బహుమతి ద్వారా వచ్చిన దానికి రిజిస్ట్రేషన్ చేస్తా అంటున్నాడు. మీరు ఏదైనా లోన్ తెచ్చుకోవాలనుకుంటున్నారు, ఒక వ్యక్తికి నుంచి డబ్బులు తీసుకోవాలి, ఆ వ్యక్తి నుంచి ఒక 50 లక్షలు తీసుకుంటున్నారు, మీ ల్యాండ్ పేపర్లు అతనికి తాకట్టు పెట్టారు. ఆ తాకట్టు పెట్టేటప్పుడు అతను ఏమంటాడు, నా పేరు మీదకి మార్టిగేజ్ లోన్ చెయ్యు, మళ్ళీ తిరిగి నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు నీ పేరు మీకు నేను చేసేస్తా అంటే అది మార్టిగేజ్ లోను. నీవు తీసుకుంటున్న అప్పుకు గాను నీ దగ్గర ఉన్న భూమి పత్రాలను తన పేరు మీకు మార్పిడి చేస్తున్నావు కొద్ది రోజులకు. అలా మార్టిగేజ్ చేసే రిజిస్ట్రేషన్కి కూడా మనకి భూభారత్ అది ధరణి చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ప్రొసీజర్ ఉంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండు సెక్షన్ 5లో ఏమని, కొనుగోలు ద్వారా ఒకటి, తర్వాత బహుమతి ద్వారా, కొనుగోలు, బహుమతి ద్వారా, మార్టిగేజ్ ద్వారా, ఈ మార్గాల ద్వారా ఎవరికైనా రిజిస్ట్రేషన్ కావాలి అనుకుంటే మీరు తహసీల్దార్ ఆఫీస్కి సంబంధించి, ఆ తహసీల్దార్ గారే మనకి రిజిస్టర్గా వ్యవహరిస్తారు కాబట్టి ఈ భూముల వ్యవహారాలలో ధరణి చట్టం ప్రకారము. మరి అతను ఎప్పుడు ఖాళీ ఉన్నాడో వెబ్సైట్ ఓపెన్ చేయండి, ధరణి వెబ్సైట్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఏదైతే మూవీ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో ముందుగానే చూస్తే ఎక్కడ సీట్ ఉంటే అక్కడ మనకు నచ్చిన సీట్ను మనం సెలెక్ట్ చేసుకుంటాం. సేమ్ అదేవిధంగా ధరణి చట్టం ప్రకారం నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే వెబ్సైట్లో నువ్వేం చేయాలి, నువ్వు స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎప్పుడు తహసీల్దార్ గారు ఖాళీ ఉంటున్నారు, ఎప్పుడు వాళ్ళు రిజిస్టర్ ఖాళీ ఉంటున్నారు, ఆ రోజు ఏ టైము ఎప్పుడు అనేది నువ్వు బుక్ చేసుకుంటే నువ్వు అదే టైంకి వెళ్ళగానే అతను నీ స్లాట్ కోసం వెయిట్ చేస్తాడు. నేను అక్కడికి వస్తా, మీరు అక్కడికి రావాలి, నేను డబ్బులు ఇచ్చేస్తా, మీరు ల్యాండ్కి సంబంధించిన పేపర్ మనం వైట్ పేపర్ రాసుకున్నాం, మొత్తం అయిపోయింది. లోపల అడిగిన తర్వాత నిన్ను ఇష్టపూర్వకంగానే అమ్ముతున్నావా అంటే ఏస్ అంటావు, నేను ఇష్టపూర్వకంగానే కొంటా అంటే నేను ఏస్ అంటా. ఇద్దరం కలిపి సంతకాలు పెడతాం, అక్కడ రిజిస్టర్ సంతకాలు పెట్టేస్తారు, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. వెంటనే అక్కడ మనకి ఒక జూనియర్ అసిస్టెంట్ ఉంటాడు. ఆ జూనియర్ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే మ్యూటేషన్ చేస్తాడండి. మ్యూటేషన్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు నేనున్నా, నాకు ల్యాండ్ నా పేరు మీకు రావాలి, నేను ల్యాండ్ కొంటున్నా కదా, ఆ ల్యాండ్ నా పేరు మీకు రావాలి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు రాజు అనుకుందాం ఎగ్జాంపుల్కి, మీ పేరు మీద ఒక 5 ఎకర్స్కి సంబంధించిన రికార్డులో మీ పేరులోనే ఉంది. రికార్డులో ఏమని ఉంది, రాజు అనే పేరు మీద 5 ఎకరాల భూమి రికార్డులలో నమోదు చేయబడి ఉంది అని ఉంటుంది మీకు వెబ్సైట్లో. మరి ఇక్కడ రాజు అనే పేరును తీసేసి ఏం చేయాలి,
ఈ రాజు పేరు తీసేసి సుకేష్ అని ఎక్కియాలి. మీరు అమ్ముతున్న భూమి యొక్క సర్వే నంబర్ 1084/32 అని ఉందనుకుందాం. ఈ 1084/32 సర్వే నంబర్ మీద రాజు అనే పేరును కాస్త సుకేష్ అని రిప్లేస్ చేయాలి. రిప్లేస్ చేసిండు అంటే నీ మీద ఉన్న భూమి హక్కులు ఆ రికార్డు నాకు ట్రాన్స్ఫర్ చేశారు, బదిలీ చేశారు. నీ భూమి హక్కులను నాకు ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఏమంటారంటే ఇక్కడ మ్యూటేషన్ అని చెప్పి పిలవాలి. ఏంటిది? మ్యూటేషన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. మ్యూటేషన్ అంటే భూమి హక్కుల రికార్డును బదలాయించడము. మీ పేరు మీద భూమి హక్కుల రికార్డు ఏదైతే ఉందో మీ పేరిట ఉన్నది కాస్త నా పేరు మీదకి ఎక్కియడము, నాకు ట్రాన్స్ఫర్ చేయడము, బదలాయించడాన్ని మ్యూటేషన్ అని చెప్పి పిలుస్తారు. అలా నీకు రిజిస్ట్రేషన్ ఒకటే రోజు అయిపోతుంది, నా పేరు మీదకి ల్యాండ్ ట్రాన్స్ఫర్ అవ్వడం కూడా అదే రోజు అయిపోతుంది. ఒకప్పుడు రిజిస్ట్రేషన్కి వెళ్తే స్లాట్ దొరకకపోయేది, మళ్ళీ వెళ్ళాలి. ఒకవేళ రిజిస్ట్రేషన్ అయితే మళ్ళీ రికార్డులోకి మార్చడానికి మళ్ళీ టైం పట్టేది. అలా కాకుండా ఒకటే రోజు నీకు రిజిస్ట్రేషన్ అవుతుంది, మ్యూటేషన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ధరణి చట్టంలోని సెక్షన్ 5 ప్రకారము నేను కొనుగోలు ద్వారా అన్నా, బహుమతి ద్వారా అన్నా, అదేవిధంగా మార్టిగేజ్ ద్వారా అని చెప్పి పిలుస్తున్నా. ఈ మార్గాల ద్వారా వచ్చిన వారికి రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఏంటిది, అదేవిధంగా మ్యూటేషన్ యొక్క ప్రొసీజర్ ఏంటిది అనే 2 వివరాలను మనకి మెన్షన్ చేసిండండి. ఓకేనా? రైట్. మనకి ఎన్ని మార్గాల ద్వారా భూమి అనేది యాజమాన్యపు హక్కులుగా వచ్చే అవకాశం ఉంది? మనం నిన్నటి క్లాసులో మాట్లాడుకున్నాం కదా. మనకి యాజమాన్యపు హక్కులు ఒక భూమి మీద రావాలి అంటే ఏ మార్గాల ద్వారా వస్తుంది ఇప్పుడు చెప్పండి మీరు. ఇక్కడ నీకు ఒకటి కొనుగోలు ద్వారా ఇచ్చినాడు, మార్టిగేజ్ ఇచ్చినాడు, బహుమతి ఇచ్చిండు. ఈ 3 మార్గాల ద్వారా మనకు వచ్చే రిజిస్ట్రేషన్కి మ్యూటేషన్ వ్యవహారాల గురించి నీకు ధరణి చట్టంలోని సెక్షన్ 5లో ఇచ్చిండు అన్ని అంశాలు. కానీ కేవలం ఈ 3 మార్గాల ద్వారా మాత్రమే మనకి ల్యాండ్ చెందుతుందా? ఇంకే మార్గాలు లేవా? 1971 పట్టాదారు పాస్బుక్ టైటిల్ డీడ్ యాక్ట్ ప్రకారము ఏ భూమి ఎలా వస్తుందో వాళ్ళకి యాజమాన్య హక్కులు ఇవ్వడం కోసము వాళ్ళకి సపరేట్ సర్టిఫికేట్లు ఇచ్చినాం కదా. ఆ సర్టిఫికేట్ల ప్రకారమే కదా వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవ్వాలి, మ్యూటేషన్ అవ్వాలి, పాస్బుక్లు రావాలి. మరి ఏమేమి ఉంటాయి ఇంకిని చెప్పండి. ఇక్కడ ఏమంటుండో పర్చేజ్ చేసిన ద్వారా అన్నాడు. అదేవిధంగా గిఫ్ట్ డీడ్ ఉంది కదా అన్ని మనకి. బహుమతి అంటే గిఫ్ట్ డీడే కదా, బహుమతి ఇచ్చినాడు కదా. ఇక్కడ సాదా బైనామా లేదు. ఓకే. 38E సర్టిఫికేట్ లేదు. రైట్. ఇంకా ఓఆర్సీ లేదు. అదే ఇనామ్ ల్యాండ్లో ఓఆర్సీ లేదు. ఇంకా అసెండ్ ల్యాండ్లకు సంబంధించిన వ్యవహారాలు లేవు. మరి ఇప్పుడు ధరణి చట్టం ప్రకారం సెక్షన్ 5లో నీకు ఇనామ్ ల్యాండ్కు సంబంధించి ఓఆర్సీ సర్టిఫికేట్ కలిగి ఉన్న క్యాండిడేట్కి ఓనర్షిప్ రైట్స్ ఎలా వస్తాయి అనే ప్రొసీజర్ లేదు. నీకు ఇక్కడ మెన్షన్ చేసిండు కదా, పర్చేజ్ చేసిన, గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిన, మార్టిగేజ్, బహుమతి అంటే గిఫ్ట్ డీడే. ఈ 3 మార్గాల ద్వారా ఎవరికైతే ల్యాండ్ వస్తుందో వాళ్ళకి ఓనర్షిప్ రైట్స్ కోసం ఉండే ప్రొసీజర్ అంతా ఇచ్చినాడు సెక్షన్ 5లో. మరి నీకు అసెండ్ ల్యాండ్ ప్రొసీజర్ ఏంది? ఇనామ్ ల్యాండ్ ఓఆర్సీ సర్టిఫికేట్ వాళ్ళకు వచ్చే ఓనర్షిప్ రైట్స్ ఎలా ఇస్తాడు? సాదా బైనామా వాళ్ళకి ఇచ్చిన 13B సర్టిఫికేట్ ప్రకారం ఎలాంటి ప్రొసీజర్ ఉంది? 38E సర్టిఫికేట్ ప్రొటెక్టెడ్ టెనెంట్ కోసం ఓనర్షిప్ రైట్స్ కోసం ఎలాంటి ప్రొసీజర్ ఇస్తాడు? లేదు, ఏం లేవు. ఇక వాళ్ళు సర్టిఫికేట్ చూసి మురుసుడు తప్ప చేసేది ఏం లేదు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా సెక్షన్ పెట్టి లేడు. వాళ్ళకి హక్కులు సంక్రమించడానికి కావాల్సిన ప్రొసీజర్ అనేది కొత్త రికార్డు చట్టంలో లేదు. మరి వాళ్ళ భూములు వాళ్ళ దగ్గరనే ఉంటాయి. యాజమాన్య హక్కులు ఉన్నాయా? లేవు. వైట్ పేపర్ ప్రకారం సాదా బైనామా అలానే ఉంది, ఓఆర్సీ సర్టిఫికేట్ అలానే ఉంది, అదేవిధంగా 38E సర్టిఫికేట్ ఉంది. ఓనర్షిప్ వాళ్ళకి రానప్పుడు ఏం చేస్తారు? ఇక ఆర్గు చేయడానికి లేదు, అడగడానికి లేదు. ఈ చట్టంలో వాళ్ళకి సెక్షన్ ఇవ్వలేదు. వీళ్ళందరికీ కూడా ఈ యొక్క సెక్షన్ ప్రకారం అన్యాయం జరిగింది. అదే 1971 రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ప్రకారము నీకు ప్రొటెక్టెడ్ టెనెంట్కి, రక్షిత కౌలుదారుడికి 38E సర్టిఫికేట్ ఇచ్చిండు కదా, ఇచ్చినాడు. అదేవిధంగా
ఇనాం ల్యాండ్కి ఇచ్చే ఓఆర్సీ సర్టిఫికేట్ ఇచ్చిండా, ఇచ్చిండు. అదేవిధంగా నీకు సాదా పైనకి 13B సర్టిఫికేట్ ఇచ్చిండా, ఇచ్చిండు. 38 ఇచ్చిండు, ఓఆర్సీ ఇచ్చిండు, 13B ఇచ్చిండు. ఎందుకు ఇచ్చారు అక్కడ? మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఈ సర్టిఫికేట్లు చూపించి మీ పేర్ల మీద యాజమాన్య హక్కులు కల్పించుకోండి. మీకు పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ యొక్క పర్యవేక్షణలో మీకు పాస్ పుస్తకాలు జారీ చేయబడతాయని క్లియర్గా మెన్షన్ చేసిండు అక్కడ. పాత చట్టంలో వాళ్ళకున్న ఫెసిలిటీస్ కొత్త చట్టంలో లేవు. రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2020లో పొందుపరచలేదు. ఇది అతిపెద్ద లోపము. అసైన్డ్ భూముల గురించి చెప్పలేడు, ఓఆర్సీ సర్టిఫికేట్ గురించి చెప్పలేదు, సాదా బైనామా 13B చెప్పలేదు, ప్రొటెక్టెడ్ టెనెంట్ 38E సర్టిఫికేట్ వీళ్ళ గురించి ఎలాంటి వివరాలు పొందుపరచలేదు మనకి ధరణి చట్టంలోని సెక్షన్ 5లో. ఓన్లీ కొనుగోలు ద్వారా వచ్చే భూమికి, బహుమతి ద్వారా వచ్చే భూమికి, మార్టిగేజ్ ద్వారా వచ్చే భూముల వివరాలను మాత్రమే పొందుపరిచిండు. అది కూడా ఎలా పొందుపరిచిండంటే, మీరు ఎవరైనా ల్యాండ్ కొంటే, నేను మీ నుంచి ల్యాండ్ కొనేటప్పుడు మీ రికార్డుల వివరాలన్నీ కూడా 1971 పట్టాదార్ పాస్బుక్ టైటిల్ డీడ్ యాక్ట్ ప్రకారము అవి వాస్తవ రికార్డులేనా కావా అని వెరిఫై చేసిన తర్వాతనే నాకు రిజిస్ట్రేషన్ చేస్తారు. అంటే మీ యొక్క రికార్డులు ధరణిలో ఉంటే ఆ ధరణిలో ఉన్న వివరాలు 1971 పాస్బుక్ ప్రకారమే మేము ధరణిలో పొందుపరిచామని చెప్పి మీ రికార్డులో మెన్షన్ చేసి ఉంటే అప్పుడు నా పేరు మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది, మ్యూటేషన్ అవుతుంది. ఇవి రెండు మనకి సెక్షన్ 5లో ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కంపల్సరిగా ఏమేమి పే చేయాలండి? మనము రిజిస్ట్రేషన్కి సంబంధించిన డాక్యుమెంట్లలో ఇక స్టాంపు పేపర్ ఉంటుంది కదండి, స్టాంపు పేపర్. దీనికి కానీ ఏం చేయాలి? మనము స్టాంపు డ్యూటీ పే చేయాలి. ఏంటిది? స్టాంపు డ్యూటీ పే చేయాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు గాను రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాలి. ఏంటిది? రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాలి. మీ పేరు మీద ఉన్న ల్యాండ్ రికార్డులను నా పేరు మీకు రావడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి, బదలాయించడానికి ప్రక్రియను ఏమంటున్నాం? మ్యూటేషన్ అంటున్నాం కదా. ఆ మ్యూటేషన్ ఫీ కూడా పే చేయాలి. ఏంటిది? మ్యూటేషన్ ఫీజు కూడా పే చేయాలి. అదేవిధంగా నా పేరు మీదకి ఓనర్షిప్ రైట్స్ వచ్చినాయి, రికార్డ్ వచ్చింది. మరి ఈ చట్టం ప్రకారం నాకు ఒకటి ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకం ఇస్తామంటున్నాడు కదా. దేనికోసము? ఓనర్షిప్ కోసమే కదా ఇవ్వడము. మరి ఈ ఓనర్షిప్ కోసం ఇచ్చే ఈ పాస్ పుస్తకం ఏదైతే ఉందో, యాజమాన్య హక్కు కలిగిన పాస్ పుస్తకం ఉంది కదా, ఆ పాస్ పుస్తకానికి సపరేట్గా డబ్బులు తీసుకుంటారు నా దగ్గర. దాన్ని ఏమంటారంటే పాస్ పుస్తకానికి అయ్యే ఛార్జెస్ అంటారు, పాస్బుక్ ఛార్జెస్. ఇవి కూడా మనమే పే చేయాలి. ఏంటిది? ఇవి కూడా మనమే పే చేయాలి. ఒకటి స్టాంపు ఫీజు పే చేయాలి, రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాలి, అదేవిధంగా మ్యూటేషన్ ఫీజు పే చేయాలి, పాస్ పుస్తకానికి అయ్యే ఫీజులు అన్నీ కూడా మనమే ఇక్కడ పే చేయాల్సి వస్తుంది. మనకి ఇవన్నీ పే చేసిన తర్వాత తహసీల్దార్ ఏం చేస్తాడంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత, మ్యూటేషన్ అయిపోయిన తర్వాత ఒక సైన్ పెట్టి నా సుకేష్ అన్న పేరు మీదకి పాస్ పుస్తకాన్ని జారీ చేయండి అని చెప్పి మనకి సైన్ పెట్టి పంపిస్తాడు. తర్వాత నాకు పాస్ పుస్తకం వస్తుంది, అప్పుడు నేను ఓనర్ని అవుతాను. ఇది ధరణి చట్టంలోని సెక్షన్ 5.